నమస్తే. ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలోని గుమ్మడిదల మున్సిపాలిటీలో ఉన్నాం. గుమ్మడిదల బాగా అభివృద్ధి చెందిపోతూ ఉంది. ఈ గ్రామాలన్నింటినీ మేము మున్సిపాలిటీ చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం దీన్ని మున్సిపాలిటీగా ప్రకటించింది. ఈ మున్సిపాలిటీలో ఎంత ఘోరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి అనేది ఈరోజు మీకు కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం న్యూస్ 16 చేస్తుంది. మనతో పాటు దోమడికి సంబంధించిన గ్రామస్తులు ఉన్నారు. ఒక జేఏసీగా ఏర్పాటయ్యి ఈ కాలుష్యానికి వ్యతిరేకంగా ఈ కంపెనీల వాళ్ళు చెరువుల్ని ఏ రకంగా విధ్వంసానికి గురి చేస్తున్నారనేది వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. తమ పోరాటాన్ని గడిచిన 2-3 నెలలుగా కొనసాగిస్తూ ఉన్నారు. నా వెనక మీకు అద్భుతమైన ఒక చెరువు కనిపిస్తూ ఉంది. నల్ల చెరువు అంటారు దీన్ని. నల్ల చెరువు కాస్త ఎర్ర చెరువుగా ఎట్లా మారిపోయింది అనేది చాలా స్పష్టంగా ఆ విజువల్స్లో మీకు కనిపిస్తుంది. దీని వెనకాలే ఒక కంపెనీ కనిపిస్తూ ఉంది. అది కూడా చాలా పెద్ద కంపెనీ, హెట్రో కంపెనీ అని చెప్తూ ఉన్నారు. హెట్రోకి సంబంధించిన కాలుష్య జలాలు ఈ చెరువులోకి వదులుతున్నారనేది ఇక్కడి గ్రామస్తుల ప్రధాన ఆరోపణ. కంపెనీకి సంబంధించిన యాజమాన్యం కూడా స్పందిస్తూ వస్తుంది. మాకేం సంబంధం లేదు, ఇది మా వల్ల జరుగుతున్న కాలుష్యం కాదు, చెరువుకి ఏమైందో మాకు కూడా తెలియట్లేదని చెప్పి హెట్రోకి సంబంధించిన ఆ కంపెనీ వాళ్ళు వాళ్ళ వర్షన్ వినిపిస్తూ ఉన్నారు.